అల్లల్లా అయ్యా నీ బిడ్డను పెళ్ళాడుతానని నా బిడ్డ ఏడేళ్ళ బిడ్డ అంటాడు కావచ్చు అలివిన్నైనా బలివిన ఆడపిల్లలు అంటే తోటకూర తోటకూర ఎట్ట పెరుగు ఆడపిల్ల అట్ట పెరుగునన్నాడు రాజు గుడిజబేటకద్ద ఉన్నాడు కట్టగొమ్మన ఉన్నది గమ్మన గుడిసె ముందుకైనా ఆ గుడిసె ముందు ఏడుకున్నాడు భూపాలరావు 60 ఏళ్ళ పడుతుంది పూల పండి వరకు ప్రధాన కట్టుకొని గుడ్ల ముందు కొలవని వచ్చేటోగా అయ్యా గురువుల ఏమిటి నాన్న మీ ఇంటికి నేను తవదవని రాలే అయ్యా నీ ఊరేలో ఎంతైనా నువ్వు ఊరేలో అధిపతివి తిన్నావని నేను రాలేదు అయ్యా నేను అచ్చుడు తోట నువ్వు ఎత్తాను మరి గుడిసె ముందు కూర్చున్నాను బాధలు చూస్తాను చేతుల బదార లేనప్పుడు చేతులు పుచ్చుకుంటాడట చేతులు పుచ్చుకుంటాను 4 దిక్కులు చూస్తాను నీ ఇంటికి తిందామని తావదామని రాలేదు నాన్న ఊరిలో అధిపతివి ఏదైనా పని ఉంటే ధనమతులతో మతలా ఉంటుంది నేనే వచ్చావా నీ కాల నువ్వు గుర్రాన్ని వేసుకొని నా ఇంటికి ఎందుకు వచ్చినావు ఆయన బ్రాహ్మణ గురువుల వారు నాకిద్దరు భార్య అవునయ్యా నీకు చంద్రవతి సూర్యవతి దేవి అవును నాన్న నీకు 2 భార్యలు నీకెరికే నాకెరికే లోకానికి ఎరికే తల్లి కన్న బిడ్డలు ఒక్కత కూడా 2 పెళ్లి చేసుకున్న 2కి సంతానం కాలేదు అవునయ్యా నీకు సంతానం లేదు గొడ్డువానే అని లోకమంతా వాడి పోసుకుంటాను అయ్యా లోకం వాడి పోసుకుంటే నాకు ధనము దైవం ఉండేందుకు అని నేను దానం చేస్తున్నావు అని పల్లదానం చేస్తుంటే ఒక అమ్మాయి అన్నది ఎవరయ్యా ఏ అమ్మాయి నాన్న గుడ్డువాని సీత అంటే తల మీద దయ్యాల ఉంటుంది బిడ్డ 2 భార్యలు పెళ్లి చేసుకున్న 2 భార్యలకు సంతానం కాలేదు అదే నన్ను పెళ్లి చేసుకుంటే ఒక్కటే కాడ
దాంట్లో 7 కొడుకుల కంటే బిడ్డను కంటను అన్నది, మాణిక్యులు అంటే బిడ్డను కంటాను అన్నది. ఆ మాట నన్ను అనవచ్చు నా తండ్రి. ఎంతైనా కానీ ఏలికేలు అంతరం ఉండాలి అన్నారు. ఊరి అధిపతివి నువ్వు, ఆ బిడ్డ తెలిసో తెలియక మాటనవచ్చు. అయినా కానీ నువ్వు పెద్దవానివి, నీకు ఒప్పుకుండాలయ్యా. ఆ మాట అంటే మనకేంది నాన్న, ఆయన అక్కడ మాట అంటే నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అయ్యా? బిడ్డ మాట అన్నది ఎవరో కాదు, నీకెందరయ్యా బిడ్డలు? అయ్యో నాకు 10 మంది బిడ్డలు లేరు, 10 మంది కొడుకులు లేరు, ఒక్కగానో ఒక బిడ్డ. నా బిడ్డ పేరు బాల అక్కవ్వనయ్యా. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఆ పిల్ల అన్న మాట నిజం ఉన్నది. 7 కొడుకులు నా ఇంట కలగాలి, మాణిక్యం లాంటి బిడ్డ నా ఇంట కలగాలి. ఆ మాట అన్నది ఎవరున్నావు బిడ్డ? ఎవరు నాన్న? నువ్వు కన్నా నీ బిడ్డ తెలవక నా బిడ్డ బాలక్యవ మాటవచ్చునా. ఆట కోయిల పిల్ల ఎందుకు తెలివ బిడ్డ 7 ఏళ్ళ బిడ్డ నాన్న. చిన్నది కూడా పోతే 50 ఏళ్ళకెత్తు 60 ఏళ్ళు తత్తున్నావు నాయన. తెలియో తెలవక నా బిడ్డ అవలేని బిడ్డ మాటవచ్చునా. నా బిడ్డ మాటలని నా ఇంటికి వచ్చినవా నాయను? నువ్వు ఎంత మాట వలికినవు నాన్న? ఆ మాటలు నీకు 4 గంటల నీకు నోరెట్ల వచ్చింది నాయను. ఓయ్యా అగ్ని రోజుల వచ్చి నా బిడ్డను నేను అంత పాప కట్టుకొని నారాయణ దాని లెక్క కాదు ఓ నాయను, దాని లెక్క కాదు ఓ నాయన. అంత పాప కట్టుకొని నా బిడ్డను నా బిడ్డ తెలిసో తెలియక మాటలు వస్తున్నానా? మీది రాజులాది కులం, మాది బ్రాహ్మణ కులము నాయన. తెలియని బిడ్డ మాడవద్దు, కాదంటే నీ కాలు మొక్కుదనా భూపాల రాడు అవలేని బిడ్డ నా బిడ్డకి మాటలని నా బిడ్డని పెళ్ళాడుతున్న మాట నీ నోటికి ఎట్లొచ్చిందయ్యా? ఎంత తెలవని బిడ్డ 7 ఏళ్ళ బిడ్డ భూపాల రాజా ఇప్పుడు అన్న మాట వల్ల వరకు పోకునాయనా. తెలిసి తెలవని బిడ్డ మాడవచ్చు, పిల్ల కాకికే వెనక ఉండి చెప్పన్నరే నాన్న. నీ కళ్ళు నేను కాలు మొక్కేదాను
విషయం తెలియక నా బిడ్డ అన్నది అయ్యా ఇప్పుడన్న మాట ఇంకోసారి అన్న కానీ కాలేదు వాడు పక్క పక్కన మండు వాడు కన్న బిడ్డ మాట ఉంటది ఈయన ఒక్క బతుకులాడుతాడు అయ్యా 50 ఏళ్ళ వృద్ధునైనా ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి నీ బిడ్డ ఈ మాట అన్నదో నీ బిడ్డ నాడు కాదంటే ఒకవేళ నీ బిడ్డను ఒప్పించి మెప్పించి నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే రాత్రి గుడిచి కడిక నువ్వు ఒక్కరివి నీ ప్రాణం తీసేన నీ బిడ్డ కవను నేను పల్లి ఆడేదా నీ బిడ్డను అడిగి నా తోడు ఎప్పుడు లేకపోతే ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండే వారానికైనా నీ బుద్ధగాడి కలిగింది నమ్మి నీ బిడ్డను పెళ్లి ఆడదాం అన్నాడు మరి గురువులతో చేత వాదన చేసినోడు ఇంటి వేరే కర్మ ఎంత ఉండను వచ్చిన వేడికి ఎప్పుడు పెళ్ళాడు ఆ పిల్ల ఎన్నడు పెద్ద పెరగానే 7 కొడుకులు ఎప్పుడు కానాలి మాణిక్యం లాంటి బిడ్డను ఎప్పుడు కానాలి సమరానే పడతాంటే ఆడలాడుకున్న పిల్ల పాటలు పాడుకున్న పిల్లారి ఆటలు ఆడుకొని ఆడలు మరికింది అవలారా మా నాన్న దగ్గర పోయి నాన్నసే తన పోయి తింటాను అనుకున్నదే అయ్యయ్యో ఆ బిడ్డ వాడ మంది పెట్టుకున్నది తన గుడిసెకాడికి వచ్చింది నాయన కల్లా చూసిందే రోజు నేను వస్తాంటే రాబిడ్డాని తీసుకొని రాబిడ్డాని సంగం ఎత్తుకొని సరముద్దులాడి నాకు అన్నభోజనం పెట్టుకునివి బాబు ఏమో స్థిరకారణం మొఖం చిన్నమైంది ఎందుకు నానా బిడ్డ నువ్వు ఆట పోయినా కాడా నోరుదారి విన్న మాట అన్నవా బిడ్డ ఆడవైన కాడా నోరుదారి ఎవరినన్న మాట అన్నవా బిడ్డ అన్నా ఏమన్నావు బిడ్డ ఊరే రాదు భూపాల రాదు పుట్టు గొడ్డవాడు ఆ గొడ్డవాడి చేత అన్న మీద తల మీద దయ్యాల ముట్టది గొడ్డవాడి చేత వస్త్రాలు తీసుకుంటే మీరు కూడా గొడ్డుపోతారు గొడ్డవాడి చేత పనులు తింటే మీరు కూడా గొడ్డుపోతారు వద్దాన్ని వాళ్ళ చేతిలో ఉన్న పనులు తీసుకొని కింద కొట్టినా అదే కాకుండా 7 ఏళ్ల బిడ్డని నన్ను 2 భార్యను పెళ్లి చేసుకున్నాడు గాని ఏ ఒక్కరికన్నా సంతానం లేదు 7 ఏళ్ల బిడ్డ నన్ను పెళ్ళాడితే ఒక్కటే కనుపుల 7 కొడుకుల గంట 7 తోడ మాణిక్యం ఉన్నాడు బిడ్డను గంటనే అన్నా ఎంత మాట మాటను నువ్వు ఎంతైనా కానీ అయ్యో తెలిసి తెలియని బిడ్డ 7 ఏళ్ల బిడ్డ నువ్వు నోరుదారి మాకంటే ఆ రాజు నిజమే అనుకోని ఒకటే కాడ మరి 7 రోజులు ఒక బిడ్డల మాణిక్యం లాంటి బిడ్డ అంటలన్నది నీ బిడ్డని మన గుడిసెగాడు కట్టిండే బ్రాహ్మణ గురుల వారు నీ గర్భాన ఎంతమంది పిల్లలు అన్నారు అయ్యా నా గర్భాన 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు ఒక బిడ్డ నా బిడ్డ పుట్టి నాకు 3 నెలల వాళ్ళ తల్లి ప్రాణం పోతే నా బిడ్డను మాత్రం నేను అయ్యో ఒక పొల బుక్కి పెట్టి అవనంగా దాదుకుంటానంటే నీ బిడ్డ పేరు ఏం పేరు అన్నాడు నా బిడ్డ పేరు అక్కవ్వా నీ అన్న ఆటాల అమెరికాడా అరే వాళ్ళ పిల్లలతోటి అందరి పనులు వంత పెట్టాను నీ బిడ్డ పనులు తీసుకోకుండా కింద ఉలకపోతే కొట్టువాని మాత్రం అనగా ఆ రాజు 2 భార్య పెళ్లి చేసుకొని ఎంతైనా కానీ వాళ్ళిద్దరు సంతానం లేదు నన్ను పెళ్ళాడుతూ 7 కొడుకులు ఒక బిడ్డని కంటున్నామన్నమాట ఆ మేడ పట్టుకొని నిన్ను పెళ్ళాడుతూ నచ్చిండే నువ్వు ఎంత మాట వాళ్ళకి
తీసి నిన్ను పెళ్ళాడుతున్నాడు ఓ బిడ్డో 7 ఏళ్ళ బిడ్డ గాయనకి ఇచ్చి నిన్ను పెళ్ళాడమ్మా గందు కొరకే నేను బాధపడతాను బిడ్డ అయ్యా నా బిడ్డ ఇంటికాడ లేదు నా బిడ్డ వచ్చినాక అడుగుతానమ్మా చెప్పబోయినా మరి 7 ఏళ్ళగా బిడ్డ గా బిడ్డ ఈడెక్కడ నేడెక్కడయ్యా పిల్లకాకి వెనక ఉండలే దెబ్బ గా పిల్ల నీకెందుకయ్యా నీటికి వెళ్ళిపోమని ఆపినవు అన్న బిడ్డ అయ్యో తన తిన్న పాలు తనకే కడుక్కోరాదు తన ఇసుపడ్డ తనకే పిండుకోరాదు ఆ బిడ్డ పండుకున్న కాడ పక్క బట్టలు పదం చెప్తాను పక్క బాటలో పదం చెప్తాను చెప్పపోయినా బాపోరు నాకెందుకు కానీ మరిపోకపోనా అయినా కానీ బిడ్డ ఎంతేనమ్మా నేను ఆ రాజు బతులాడిన కాలం మొక్కినా కానీ అరే బ్రాహ్మణ గురుల వారు నీ బిడ్డను మాత్రం ఒప్పించి నాకు పెళ్లికి మాత్రం ఒప్పి అన్నాడు బతులాడి బావాడి నీ బిడ్డని పెళ్లి కొప్పి లేకపోతే నీ ప్రాణం తీసి నిన్ను పెళ్లి ఆడతాను అన్నాడు రాజు నా ప్రాణం ఎందుకు పోవాలే బిడ్డు ఆ రాజు ఇయ్యాల కాకుండా రేపైనా చంపుతాడు బిడ్డ కన్నందుకు నీ కళ్ళకడా బిడ్డు ఉన్నప్పుడు నీ నొచ్చి మీద 5 లక్షలు వేస్తున్నాను అనుకున్న బిడ్డ అక్కావా నీవు నా నవ్వులాటగా ఉన్నదా బిడ్డ రాజుల మాటే వార మాట రాజులు తలుసుకుంటే వాళ్ళు ఏదైనా ఎత్తారు బిడ్డ రాజు చేతుల నా ప్రాణం ఎందుకు పోవాలి కడపార కన్నా బిడ్డ నీ చేతుల నా ప్రాణం దిగి తర్వాత నీ ఇష్టం వచ్చిన మగవారు నువ్వు పెళ్ళాడు బిడ్డ అని దబా 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 ఆ గుడిసెల గురికి గొడ్డలు పట్టుకొని వచ్చిండు కట్టెలు కొట్టే గుడ్డలు పట్టుకొని బిడ్డ చేతులు పెట్టి బిడ్డ నా ప్రాణం దిగవానే కాళ్ళకడ తల వంచిండే నాయనా గురవల వారో నీ ప్రాణం దిగవాన మన నీ నోటికి ఎట్లా వచ్చింది నాయనో నాయన గురవల వారో నాయనా నాన్న రావే నన్న గండ తండ్రో సావన్నమాట నేను అడిగట్ట వచ్చిందే బాబు చనిపోయిన వాళ్ళ మనున్నర కనబడతల్లా వాళ్ళ రూపు కనబడుతుందా వాళ్ళ మాట కనబడుతుందా నాయన మన చచ్చిపోతే మన మాట కనబడుతుందా మన రూపు కనబడుతుందా నేను అవలేని బిడ్డలంటే బిడ్డలు చేస్తావా నేను కడబారగన్న బిడ్డని నాయన నేను కడిగదాన్ని కాదే ఈ గొడ్డలి పాడవడ నా చేతుల పెట్టిన ఈ గొడ్డలి తోడి నానా నీ ఎత్తల పండు ఎట్ట నరకదానా నీ తల పండు నరికి నాయన నీ ప్రాణం తీసి నేను భూమి ఎట్లా బతికుండాల నాయనో నేను అన్నాడు లేని రాని నానా నేను అన్న లేని రాని నాయనా నేను తమ్ముడు లేని రానే బాబు అవలేకున్నా అయ్యలేకున్నా
నా అన్నదమ్ములు ఉన్నారు అని వాళ్ళ తీరుతో బతకనా నేను అన్నదమ్ములు లేని దాన్ని నాన్న అక్క చెల్లెలు లేని దాన్ని బాబు నేను ఏ దిక్కు లేని దాన్ని ఏమ దోశ కారణి అమ్మ దాచిన కాడ నుంచి నాయన నా బిడ్డ బతకాలే నా బిడ్డ పెరుగు రావాలి నా బిడ్డ కీర్తికి రావాలని నాయన నువ్వు ఇప్పుడు ఉపాసం ఉండి నువ్వు కడబండ కట్టుకొని నాయన నీ కళ్ళు పెద్ద చేసి కడుపు తిన్నది ఏది ఓ పూట తిని ఓ పూట పండుకొని నాయన నా బిడ్డ బతకాలని నాన్న నేను తిన్న తర్వాత నువ్వు తిన్నవే లేకపోతే నువ్వు నీళ్ళు తాగి నీ కడుపు నింపుకున్నావు చేతులార పెంచుకున్నవే నాయన నీ ప్రాణం పోయేదయ్యా ప్రాణం పోయేదయ్యో రాదు ఊపల రాదు నాయన నన్ను పెళ్ళాడుతానన్నాడా ఆ మాడాయన నోడికి రాకనే ఊకాల నాయన వచ్చిందంటే అలవిల్లైన బలవిల్లైన సూర్య చంద్ర రాజులు ఒకటైనా పగల సూకలు రాత్రి జల జల రాయన నన్ను పెళ్ళాడు నన్న మాట రాదు నోటికి వచ్చింది కాబట్టిగా నాయన నువ్వు నన్ను అన్ను కానీ నా రాత గడలేదు బాబు బ్రాహ్మణ గురువుల వారు నానా నీకు ఇష్టమైతే బాణానా నీకు ఇష్టమైతే నాయన నాకు ఇష్టమని పెళ్లి ఒప్పుకుంటాండ వాళ్ళారా అమ్మ 20 పల్లె వలకుతున్నదమ్మా అయ్యో అప్పుడే కన్ను వదులుతున్నదమ్మా అప్పుడు అన్నదాట నానా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే నాన్న పోయి అని బిడ్డ ఆ రాజు దగ్గర పోయి చెప్తే ఆ రాజాస్తుడు పెళ్ళాడుతుందమ్మా అవునయ్యా మరి రాజు దగ్గర పోయి పెళ్ళాడుతున్నా గాని మరి ఆయనకి వారికి 2 భార్యలు ఉన్నారు పెద్ద భార్య సూర్యవతి దేవి చంద్ర భార్య చంద్రవతి దేవి ఆ 2 భార్యలు వచ్చి నన్ను ఒక రాచెల్లి నీ కడప కాశపడ్డావని నన్ను అందంగా పెళ్లికి ముస్తాబు వేసి ఆయన భర్తకిచ్చి పెళ్లి వేసి నన్ను తీసుకొని పోతే నేను పెళ్లి ఆడతా వాళ్ళు ఒకవేళ కాదంటే పెళ్లి డుళ్ళు అని చెప్పు సరే పర్వాలేదు బిడ్డను ఒప్పుకుంటే ఒప్పుకోలేదు ఏమో పెళ్లి చేస్తారు భార్యలు ఉండగా ఇవరకు ఒక్కరు కాదు 2 కాదు 2 భార్యలు ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటాడు ఒప్పుకుంటారా వాళ్ళు ఎట్లా పెళ్లికి ఒప్పుకోరు పెళ్ళుడు ఉండ నా బిడ్డ ఒప్పుకున్నాడు నాకేమనుకున్నాడు రాదురా
ఏ మనిషి ఎట్ట మనిషి నా బిడ్డ నీకు ఇచ్చి పెళ్లి చేసిన నేను మాయలే మావనైనా కూర్చుండ మామగారు కొన్ని బిడ్డల పైన కూర్చుండ మామగారు మనిషి లెక్క మనిషి నేను నా బిడ్డను నీకు మాయలో ఇచ్చి పెళ్లి చేసినా నేను మావనైనా కాకుండా రేపు కాకుండా ఎల్లుండి రాదా ఎల్లుండి కాకుండా నిలవరకన్నా కాదా పెళ్లి అయితే కూర్చో నా బిడ్డ ఎట్లా నాకేం కూర్చో ఆయన కూర్చోమంటాడు నాదేం పోతాను కూర్చున్నాడు కుర్చీలో కూర్చున్నాడు కాలేసుకోవాలి కారు తక్కువ అవుతుంది అన్నా అయ్యా అందుకే అంటారు కాలేసుకుంటుంది నాకు కాబోయే మావా మళ్ళా గిట్టాలే మావా ఏందయ్యా అసలు నా మీ బిడ్డ మావోళ్ళు ఏమన్నారు ఓరి పాలని మాయలే పెళ్లి చేసినా నా బిడ్డ మీ వాళ్ళు అయిపోయారా నీ బిడ్డ మా వాళ్ళు ఏమన్నారు మా అయ్యో ఏ నాకేం భయం మా పోలే ఒప్పుకునే ఎంతైనా నా బిడ్డ పెళ్లికి ఒప్పుకున్నది బస్ పెళ్లి కల వచ్చేసింది మీ ఇంటికాడి పోయి నీ బిడ్డ నేను పెళ్లి ఆడేదా మీ గుడిసెకాడ పోయి నీ బిడ్డ పెళ్లి చేసుకొని సరే నా బిడ్డ నువ్వు పెళ్లి చేసుకుంటా నా బిడ్డ ఒప్పుకున్నది నీ ఇచ్చి నీకు చేస్తా కానీ నీకు ఇదివరకు ఎందరు భార్యలు ఇద్దరు భార్యలు నీ ఇద్దరు పెద్ద బిడ్డ అనుకోవాలి నా బిడ్డ 7 ఏళ్ల బిడ్డ కాబట్టి అవ్వలేదు అయితే నీ ఇద్దరు పెద్ద భార్యలు వచ్చి చంద్రావతి సూర్యవతి వచ్చి చెల్లె నీ కడుపు కాశ పడ్డాం మేము అని కన్నతల్లి లెక్క నా బిడ్డని పెళ్లికి ముస్తాబు చేసుకొని నీకు పెళ్లి చేసుకొని తీసుకోదట అంత రారా అన్నది నీ ఇద్దరు భార్యలు వచ్చి నా పెద్ద ఓయా నీ ఇద్దరు భార్యలు నా పెద్ద బిడ్డలు వచ్చి అట్లా నువ్వు అర్థం కలిపినా నీ బాధపడదు నీ ఇద్దరు బిడ్డలు నీ ఇద్దరు భార్యలు నా పెద్ద బిడ్డలు వచ్చి చెల్లె నీ కడుపు కాశ పడ్డావు చెల్లె మా భర్తను పెళ్లి చేసుకోమని మా బిడ్డలు అనాలే వాళ్ళు ఒప్పుకోనప్పుడు నీ కూర్చుంటే పోయి నీకెందుకు బాధ ఇలా బాకి వెళ్ళిపోయి ఇంటికాడ ఒప్పుకోవాలి ఏమే చంద్ర ఏమే సూర్యవతిని మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా అంటే గయ్యాడి వాళ్ళు వాళ్ళ వారికి ఇద్దరు పిల్లలు గయ్యాడు మొక్కిసి అందుకో ముఖం మీకు దుడుతారు జడబెట్టి రాకపోతే వాళ్ళ కారం పడి ఎందుకు వెళ్తారు జల్లిని ఎందుకు రాకుతారు మరి ముళ్ళు తొట్టి ముళ్ళు తీయాలి గడ్డపర తొట్టి ముళ్ళు తీస్తే గాయం కాదా నేర్పి రాండి అంటే ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకుంటారు ధైర్యం రావాలంటే అయ్యా రాజమర్యా దోశ పట్టు ఇట్లా కాంట్రాకి ఇచ్చి దోషులు చూసుకొని ముఖంతో రాసుకోవచ్చు దెబ్బగా మళ్ళీ నీకు ధైర్యం ఎట్టు రాదు ఊంచులంతా ముఖంతో రాసుకోవాలి మరి సీతారామరాజు